ప్రవర్తన విషయంలో భయం లేకుండా ప్రవర్తిస్తే జీవము గల దేవుని నామం ఎంత దూషింపబడుద్ది. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభువుని ఎరిగిన మనం అందరం ప్రవర్తన విషయంలో భయము కలిగి బ్రతుకుదుము గాక. మన ప్రవర్తనలో భయం ఉండాలి. చర్చికి వచ్చినంత మాత్రాన ఆదివారం ఒక్కరోజు మాత్రమే దేవుని బిడ్డలాగా పరిశుద్ధమైన బిడ్డలాగా కనపడితే సాల్దో. అంత్యోకియలో అన్యులు క్రైస్తవులకు వీళ్ళు క్రైస్తవులని ఎందుకు పేరు పెట్టారు విశ్వసించిన వారిని అని అంటే, వాళ్ళు క్రైస్తవులని మందిరంలో ఉన్నంతసేపే కాదు, ఎక్కడున్నానో ఎడు తిరుగుతున్నానో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట, వాళ్ళ క్రియలు అన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. అందుకే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. మాలో ఉన్నాడు, మాలో నుంచి వేరే చాలా పవిత్రంగా బ్రతుకుతున్నాడు, మంచి ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నాడు. నిజంగా వీళ్ళు క్రైస్తవులే, యేసు ప్రభువులో శక్తి ఉంది, వీళ్ళు అలా క్రమంగా ఉంటున్నారని